పేర్ని నాని అరెస్ట్ కాబోతున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఆయనకి సంబంధించినటువంటి అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. మొత్తానికి పేర్ని నాని జైలు జీవితం గడవబోతున్నారా? ఇటీవల ఆయన మాట్లాడినటువంటి మాటల రీత్యా కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా కావచ్చు, ఆయన కొడుకు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, అదేవిధంగా పేర్ని నాని గారు మాట్లాడినటువంటి స్పీచ్ కావచ్చు, వీటన్నిటిని డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే పేర్ని నాని గారు అరెస్ట్ అవుతున్నట్లయితే అర్థమవుతుంది. మొన్నటికి మొన్న ఒక మాట అన్నారు, మానసికంగా ఆ రోజే చచ్చిపోయా. ఏ రోజంటే పేర్ని నాని గారి వైఫ్ని ఏదో ఒక గోదాం వచ్చేసి ఆమె పేరు మీద అయితే ఉంది. సో ఆమెను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఆ మధ్యకాలంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో పేర్ని నాని గారు ఆయన భార్యను తీసుకొని ఆ 15 రోజుల పాటు చాలా ఇబ్బంది పడ్డాడట. ఆ రోజే చచ్చిపోయాను, నా పరిస్థితి ఎవరికి రావద్దంటూ ఆ మధ్య ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు ఎవరు కూడా మర్చిపోరు. మరోసారి ఆయన నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలు అభిమానులతో అత్యవసర మీటింగ్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. తనను అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలపై ఆయన కార్యకర్తలతో మాట్లాడాట. తన వారసుడిగా కొడుకు పేర్ని కిట్టుని ఆయన ఆల్రెడీ తెరపైకి తెచ్చాడు. తనకు జైలు ఖాయమైతే పేర్ని కిట్టు ఆధ్వర్యంలో కేడర్ పనిచేయాలని సూచించాడట. పార్టీ పిలుపునిచ్చే ఏ కార్యక్రమం ఉన్నా సరే దాన్ని విజయవంతం చెయ్యాలని ఆయన చెప్పుకొచ్చాడట. మొత్తం మీద పేర్ని నాని ఎమర్జెన్సీ మీటింగ్, ఏపీ రాజకీయాల్లో మరో అరెస్ట్ ఖాయమనే వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక పేర్ని నాని అరెస్ట్ ఖాయమని, ఆయనకు వారెంట్ కూడా జారీ అయ్యిందని ఓవైపు వార్తలు వినిపిస్తున్నా వైసీపీ మీడియా మాత్రం అది కేవలం కోర్టు నోటీస్ మాత్రమేనని పేర్కొనడం గమనార్హం. ఓ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారని, విచారణకు రావాలని ఆయనకు కోర్టు నోటీస్ ఇచ్చిందని, దానికి ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తుందంటూ సాక్షిలో వార్తలు వచ్చాయి. కానీ పేర్ని నాని మాత్రం ఆందోళనగా కనపడడం, అత్యవసర మీటింగ్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు కేసు ఏంటి, ఈయన మీద పెట్టినటువంటి కేసు ఏంటి, ఆ కథ ఏంటనే విషయం దానికి వస్తే కనుక ప్రభుత్వం పంపిణీ చేసేటటువంటి రేషన్ బియ్యాన్ని నిల్వ చేసేటటువంటి గోడౌన్ల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారు పేర్ని నాని. అతని భార్యపై అభియోగాలు ఉండడం అయితే జరిగింది. ఆ గోడౌన్లన్నీ పేర్ని నాని భార్య పేరు మీద ఉండడంతో ఆమె పేరు ఈ కేసులోకి చేర్చాల్సి వచ్చింది. ఆ మధ్య ₹1 ప్రభుత్వానికి పేర్ని నాని జరిమానా కూడా చెల్లించాడు. ఏదైతే ఈ స్కామ్ విషయంలో చేయని తప్పుకు ₹1 ఎవరైనా జరిమానా కడతారా? తప్పు జరిగింది కాబట్టి ఆయన ₹1 కట్టి తప్పించుకోవాలని అనుకున్నారని అప్పుడైతే వార్తలు అయితే వచ్చినాయి. అయితే తాను ఒక వ్యక్తిని నమ్మి మోసపోయానని, అతడి వల్లే ఈ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చిందని పేర్ని నాని మాత్రం చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వం తనపై కక్ష సాధిస్తుందని కూడా ఆయన ఆరోపిస్తున్నాడు. పౌర సరఫరాల శాఖ చరిత్రలో ఎవరి మీద కూడా క్రిమినల్ కేసులు లేవని, కేవలం తనపై క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తున్నారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. తన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసినారు. ఆ రోజే పేర్ని నాని అరెస్ట్ ఖాయమని అందరూ అనుకున్నారు, కానీ అదంతా జరగలేదు. ఇక ప్రెస్ మీట్ జరిగిన కొన్ని రోజులకే పేర్ని నాని అరెస్ట్ వారెంట్ అనే విషయం హాట్ టాపిక్ అయింది. ఆయన కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందని అంటున్నారు. కానీ ఈ సాక్షి మాత్రం ఒక కేసులో కోర్టుకు హాజరు కావాలని మాత్రమే ఆదేశాలు అందాయని చెప్పుకొస్తుంది. ఈ వార్తల్లో నిజమెంత అనే విషయం పక్కన పెడితే మాజీ మంత్రి ముందు జాగ్రత్తగా కేడర్తో సమావేశమయ్యాడు. తాను అరెస్ట్ అయిన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలేవి కూడా ఆగకుండా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే పేర్ని అరెస్ట్ ఎప్పుడనేది ఇంకా తెలియలేదు. ఈలోగా ఆయన అలర్ట్ కావడంతో నేడో రేపు పేర్నిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఖాయమని అంటున్నారు. సో ఇదన్నమాట పేర్ని నాని వర్షన్. సో ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు చెప్పా కదా స్టోరీ అంతా. అది పక్కన పెడితే వ్యక్తిగతంగా చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈ పేర్ని నాని గారు గత 5 సంవత్సరాల పాటు మాట్లాడినటువంటి మాటల తూటాలు, చెప్పులు చూపించినటువంటి విధానం, అసలుకి ఆ టైంలో నోటికి ఎంత వస్తే అంత నిజం చెప్పాలంటే గర్వంతో అహంకారపూరితంగా ఆయన మాట్లాడేవారని ఈ రోజుకి కూడా జనసేన పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కదా, ఈయన ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఈ రోజుకి కూడా క్వశ్చన్ చేసేటటువంటి టీడీపీ జనసేన క్యాడర్ ఉందన్నమాట. సో అంతలా ప్రోవోక్ చేస్తున్నాడు, అంతలా రెచ్చగొట్టినాడు. ఆయన మాటలతో టీడీపీ వాళ్ళని కావచ్చు, జనసేన పార్టీ క్యాడర్ని కావచ్చు ఇబ్బంది పెట్టినాడని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈయన అరెస్ట్ అయితే జైల్లోకి వెళ్ళి కూర్చుంటే చూడాలని చెప్పేసి అటు జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు కాచుకొని కూర్చున్నారు.
మొత్తానికైతే పేర్ని నానికి కూడా టైం ఆసన్నమైంది, జైలు జీవితాన్ని గడిపే సమయం ఆసన్నమైందని చెప్పేసి ఆయనకి ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఇచ్చినారన్నమాట నిన్న, రేపు మాపు అరెస్ట్ అయినా అవ్వచ్చు. అది సంగతి పేర్ని నాని గారికి సంబంధించి.